టీసీ. ఉదయం నాకు తెలియగానే డిపార్ట్మెంట్కి ఎస్పీ గారికి స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా, చావుకు గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. వారి కుటుంబం ఈరోజు నిజంగా చెప్పాలంటే వీధిన పడ్డది. రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి 6వ స్థానం ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు. మరి వారంతా వివిధ పార్టీలకు నిలబడటం, ఆ నిలబడిన సందర్భంలో రాజకీయ పరంగా చందాపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏనాడు దౌర్జన్యాలకు పాల్పడని గ్రామం అది. మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు, బెదిరించారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో, ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని, వారి మాటలు వివిధ గ్రూపులలో చూస్తున్న సందర్భం, నేను ఆ చావు గల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్స్కి చెప్పే సందర్భం. అది ఇట్లా చేసుకునే కదా కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని దాపట్టే శక్తి ఎవరికి లేదు. ఏది ఏమైనా కుటుంబం మీద వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్యులో వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశం. నేను ఆ ఎస్పీ గారికి చెప్పా, 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని, తద్వారా ఎటపడితే అట మాట్లాడతాం, ఎవరినైనా బదనాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైనది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని. ముందు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత, నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారా జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టిద్దే ఆయన ఫోటో చూసా. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు కానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ కానీ ఆయనకు చేసి ఉంటే లేదా ఏదైనా మాటలు బయటికి ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమి రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని కాదు. గతంలో ఇదే మాదిరిగా ఒకసారి నర్వల చేశారు. ఆ నర్వల చేసినప్పుడు కూడా సేమ్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత
ఆ చనిపోయిన వ్యక్తికి ఎవరెవరి ఫోన్ కాల్స్ వచ్చినాయో తెలిసిన తర్వాత ఒక అడుగు వెనక్కేశారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, 100% వీళ్ళు చెప్పుతున్నవన్నీ కూడా అబద్ధాలే. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి కానీ, ఆ చంద్రపురం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేదా ఆ గ్రామ పెద్దలు కానీ ఎవరి ఇన్వాల్వ్మెంట్ దీంట్లో లేదు. నిజాలు బయటకు వస్తాయి. ఖచ్చితంగా ఏ ఎంక్వైరీకైనా నేను సిద్ధమే. ప్రజల ఆలోచన విధానాన్ని ఒక పక్క చనిపోయి బాధపడుతున్న సందర్భాన్ని పక్కకు పెట్టి ఏదేదో మాట్లాడి ఈ టాపిక్ని ఎక్కడెక్కడో తీసుకుపోయే ప్రయత్నం చేయడం అనేది నిజంగా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రపురం గ్రామంలో ప్రజలందరూ కూడా నివ్వరపోతున్నారు. అసలు మేమేంది, ఆయనతో మాట్లాడేది, పాపం ప్రతి ఇంటికి వెళ్ళి ఓటు అయ్యేటప్పుడు మనతో మీరే కదరా, కొట్లాడుకోకండి, సరే చూద్దాంలే, మీకు 2 ఓట్లు వానికి 2 ఓట్లు వేస్తాంలే, గెలిపేవరన్నా కానీ అని పెద్ద మనసుతో ఆ బాబుని మాట్లాడిన సందర్భాలు చాలా మంది ఉదయం చెబుతూ ఉన్నారు. నేను దయచేసి తెలియజేస్తా ఉన్నా, ఇలాంటి తప్పుడు ప్రచారం చేసి మరి ఆనందం పొందుతున్నారా లేదా దీన్ని ఇంకో నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారా ఒకసారి ఆలోచన చేయాలి. చట్టానికి ఎవరు అతీతులు కారు. చట్టం ముందు అందరూ సమానులే. నేను ఈ మీడియా మాధ్యమాల ద్వారా, మా సోదరుల మాధ్యమాల ద్వారా ఈరోజు ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలియజేస్తా. ఒకవేళ నేను కానీ, కొంతమంది దేవుళ్ళని నమ్మరు, నేను దేవుని నమ్ముతా, నేను కానీ ఒకవేళ ఆ వ్యక్తికి ఒక్కసారైనా ఫోన్ మాట్లాడి ఉంటే, ఒక్కసారి ఫోన్ చేసి ఉంటే ఏ శిక్షకైనా సిద్ధమన్న మాట గుర్తు చేస్తూ ఉన్నా, తెలియజేస్తూ ఉన్నా. ముందు తెలియనివ్వండి ఏం జరిగిందో, ఎందుకు ఆయన చనిపోయడానికి కారణం ఏందో. ఊరంతా 3-4 రకాలు అనుకుంటా ఉన్నారు. ఒకటి ధైర్యం లేక మనిషి ఇదైపోయిందని, ఇంకోటి స్ట్రోక్ వచ్చిందని, ఇంకోటి ఉరేసుకున్నాడని, ఇంకొకటి లేదు ఆయనకి రావాల్సినటువంటి ఏదో అందరం చేసుకుంటాం, కొంత పార్టీకి సహకారం అందితే ఆ సహకారం పూర్తి స్థాయిలో ఆయనకు అందకుండా మధ్యలో ఆగిపోయింది కాబట్టి వీడిని ఎట్లా చేసుకోవాలని, ఇవన్నీ కూడా వింటూ పోతూ ఉన్నాం. గంటకు తెలుస్తూ ఉన్నాయి, ఒక్కొక్క విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. దీంట్లో ఏది నిజమో ముందు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఏది తెలియకుండానే ఎటబడితే మాట్లాడి ఏదో రాజకీయ లబ్ధి పొందనికైనా ఇవన్నీ చేసే శాస్త్రాన్ని, చేసే పనులన్నీ ఎందుకోసం చేస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు వచ్చిందో ఆ పోస్ట్ మార్టం రూమ్ కాడికి, దవాఖానా కాడికి, దాదాపు నేను పుట్టిన కాడికి ఒక 10-20 వేల సార్లు ప్రతి శవం కోసం పోయి ఉంటా, ప్రతి శవాన్ని అక్కడ పోస్ట్ మార్టం చేపించి పంపించి ఉంటా. ఈరోజు రేపు తెల్లగైతే ఓటేసే ప్రక్రియ ఉంది కాబట్టి ఏదో తప్పు నెట్టేసి ఏదో లబ్ధి పొందే కార్యక్రమాలు తీసుకుంటే ప్రజలు విఘ్నులు, పైన భగవంతుడు ఉంటాడు. నేను 2 చెప్తా ఉన్నా, ప్రజలు విఘ్నులు, పైన భగవంతుడు ఉంటాడు. చేయని తప్పుకు ఎప్పుడు శిక్ష వేయనీయడు. కాబట్టి ఇది ఖచ్చితంగా ఏ డిపార్ట్మెంట్కైనా ఈయనకైనా సిద్ధంగా ఉన్నా, ఎంక్వైరీ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంటా సెంట్రల్ గవర్నమెంటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా, దీంట్లో ఎవరైనా సరే ఎవరి ద్వారా తప్పు జరిగితే పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వాళ్ళని శిక్ష పడేటట్టు చూసేటువంటి బాధ్యత తీసుకుంటూ ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కూడా ఖచ్చితంగా ఆదుకుంటాం. రాజకీయాలు ఉంటాయి, రేపు లేకుంటాయి, కానీ రాజకీయాల కోసమే చేసేటువంటి ఈ తతంగం అనేది కరెక్ట్ కాదు. మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం బయట బాహ్య ప్రపంచానికి? చనిపోయిన కుటుంబాన్ని ఆదుకోవడమా, లేకుంటే ఆ కుటుంబాన్ని వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ఎవరు పడితే వాళ్ళు ఎట్టంటే అట్లా మాట్లాడి దాన్ని లబ్ధి చేసుకునే ప్రయత్నం చేయడమా? ఏది? ఇంకా ఈ ప్రాంతంలో అలాంటి కొట్లాటలు కిరికులు లేకుండా జీవనం గడపాలనే ఆలోచన విధానం ఉన్న ప్రాంతం ఇది. ఏందో తెలియకుండా పెద్ద ఆయన లక్ష్మణ్ గారు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. ఏందో తెలుసుకోకుండా మన జాతీయ అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడుతున్నారు. ఏందో తెలుసుకోకుండా అర్ణబాబు ఎంపీ గారు మాట్లాడుతున్నారు. ఏమైందో తెలుసుకోకుండా పెద్దలు నాగమోజీ గారు మాట్లాడుతున్నారు, కొండయ్య గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడైనా 30 సంవత్సరాల రాజకీయ జీవిత చరిత్రలో ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరినైనా గట్టిగా మాట్లాడిన సందర్భం ఉన్నదా? ఒకసారి ఆలోచన చేయండి.